నమస్కారం, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 131 జీవోను తీసుకువచ్చిన పేద ప్రజల నడ్డి విరుస్తోందని టీపీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేష్ మండిపడ్డారు. 131 జీవోకు వ్యతిరేకంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 131 జీవో వల్ల రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. మధ్యతరగతి మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలు ₹1 కూడబెట్టుకుని భూములు కొనుగోలు చేస్తారని, కానీ 131 జీవో వల్ల వారు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 131ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. సెకండ్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 131 జీవోను అక్రమంగా బీదలకు సహాయపడని జీవోను తీసుకొని వచ్చినారు. బలహీన వర్గాల వాళ్ళు, అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు, బీద వాళ్ళు కష్టపడి పైసా కూడబెట్టుకొని 100 గజాలు, 150 గజాలు, 200 గజాల భూములు కొనుక్కుండే వాళ్లకు 100 గజాల లోపట ఉన్న వాళ్లకు ₹200 చొప్పున, ఒక స్క్వేర్ మీటర్కు ₹200 చొప్పున, అదేవిధంగా 200 గజాలు ఉన్న వాళ్లకు 400 చొప్పున నడ్డి విడిసే విధంగా 30,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఎల్ఆర్ఎస్ పేరు పైన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము బీదలను ఇబ్బంది పెడతా ఉంది. మనం చూస్తున్నాము, అక్కడ సెక్రటేరియట్ కట్టడానికి కొరకు 500 కోట్ల రూపాయలు హెచ్చిస్తున్నాడు. ఇక్కడ బీద ప్రజలు పైసా కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుందాం అంటే వాళ్ళతోటి 30,000, తర్వాత 40,000, ₹1,00,000 వరకు వసూలు చేస్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ తీసుకొని వచ్చినారు 2019లో. ఆ యాక్ట్ ఏం చెప్తుంది? 75 గజాలలో 174(1) నిబంధన. దాని ప్రకారము 75 గజాలు ఉన్న వాళ్ళ భూమికి ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఒక్క పైసా చెల్లించకుండా కట్టుకోవచ్చు అని చెప్పేసి యాక్ట్లోనే ఉంది. ఆ యాక్ట్ ఆ విధంగా ఉన్న తర్వాత కూడా మళ్ళీ 131 జీవోని తీసుకొని వచ్చేసి 100 గజాల లోపట్టున్న వాళ్లకు ప్రతి స్క్వేర్ మీటర్కు ₹200 కట్టాలి అంటే బీద ప్రజలు ఎక్కడ పోతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంటే కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలతోటి ముందరికి పోతూ ఉన్నాడు. ఎన్నికైన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు దీని మీద? తెలంగాణ తెచ్చుకున్నది బంగారు తెలంగాణ అంటే మనం బతుకుల తెలంగాణ వస్తుంది కదా అని మనం అనుకున్నాం. మనకు కావాల్సింది బతుకుల తెలంగాణ. కానీ కేసీఆర్ ఏం చేసిండ్రు? బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా చేసిండు. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినాం మనం. అప్పులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పైసలు లేవంటున్నాడు. కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బీద ప్రజలతోటి పైసలు ఎందుకు వసూలు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏమంటే ఈ లేఅవుట్ ఏదైతే ఉందో 131 జీవో, ఎల్ఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ది అది కూడా ఉంది. ఈ రెండు కూడా జీవో మూలాన మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యోగాలు లేక ఏజెంట్గా జీవనం కొనసాగిస్తున్న ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారని పట్టణంలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 131 జీవోకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు 131ని రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన 131 జీవో మూలాన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 131 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ప్రతి నిరుద్యోగి ఉపాధి పథకాలు ఏమీ లేకుండా కేవలం ఏజెంట్ల ద్వారాగానే జీవితం సాగిస్తున్న నిరుద్యోగ యువకులు తీవ్రమైన అసంతృప్తితో
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 131ని పూర్తిగా తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధానాల వల్ల ప్రభుత్వ ఖజానా నిండొచ్చు, కానీ పేద ప్రజలు ఎట్లా బతకాలి వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది. ఇది ఎన్నాటికి సహించరాని విషయం. ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు ఇలాంటి దౌర్భాగ్యమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన నిర్ణయం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లు కానీ ఆస్తులు కానీ ఈరోజు గవర్నమెంట్కు ధారాదత్తం చేయడం ఏమాత్రం సహించరాని విషయం. ప్రతి ఒక్కరిలో ఈరోజు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దానికి కారణం ఏంది? ప్రభుత్వ విధానం. ఈరోజు వాళ్ళు ఖజానా నింపుకోవడానికి మాత్రమే, కేవలం ఖజానా నింపుకోవడానికి మాత్రమే నిరుద్యోగ యువకులను చూడకుండా ఏజెంట్లను కొంచెం కూడా ఆలోచించకుండా వాళ్ళ విషయాలలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సహించరానిది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఓల నుండి అన్ని రకాల రికార్డ్స్ను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఓలు వారి వద్ద ఉన్న రికార్డులను తహసీల్దార్లకు అప్పగిస్తున్నారు. వీఆర్ఓల విధులకు సంబంధించిన ప్రస్తుతం మరియు పాత పహానీలు, ఆర్ఓ R1B ముటేషన్ రికార్డు, రూమ్ రిజిస్టర్లు, గ్రామ మ్యాప్ పెండింగ్ లో ఉన్న విచారణ ఫైల్స్, విచారణ పూర్తి అయిన ఫైల్స్, కుల ఆదాయ మొదలగు అన్ని రకాల సర్టిఫికెట్స్ లాంటి అన్ని రికార్డ్స్ల ఒరిజినల్స్, జిరాక్స్లను తహసీల్దార్కు అందజేస్తున్నారు. షాద్ నగర్, ఫరూక్ నగర్ తహసీల్దార్ కార్యాలయం లోపలికి ఎవరిని అధికారులు అనుమతించడం లేదు. ఈ సందర్భంగా తహసీల్దార్ పాండు నాయక్ జిల్లా కలెక్టర్లు ఆదేశాల మేరకు రికార్డులను వీఆర్ఓల వద్ద నుంచి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. వీఆర్ఓల వద్ద నుంచి సేకరించిన రికార్డులను ఈరోజు జిల్లా కలెక్టర్కు అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి పై అధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్ రాజేశ్వర మండల అధికారి ద్వారా వచ్చినటువంటి ఆదేశం మేరకు మరి ఫరూక్ నగర్ మండలంలో మొత్తం 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి. మా దగ్గర ఈ 36 రెవెన్యూ గ్రామాల 14 మంది మరి గ్రామ రెవెన్యూ అధికారులుగా క్లస్టర్ వారిగా పనిచేస్తూ ఉంది. మరి ఇందుకు గాను సంబంధిత 36 గ్రామాల నుంచి మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఆదేశం మేరకు మరి ఈరోజు అన్నీ కూడా మా కస్టోడియన్గా మరి గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి తహసీల్దార్ బృందాన్ని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంకారి టూరిజం, కల్చరల్, క్రీడలు, యువజన సర్వీసుల మరియు పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 అంబులెన్స్లను ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రగతి భవన్ లో ప్రారంభించడం జరిగింది. హబీబ్ నగర్ మరియు హనుమాన్పుర అని పిలువబడే మహబూబ్ నగర్ నగరంలోని 12వ వార్డులో చాలా సమస్యలను కలిగి ఉంది. సిటీ ఇండియా న్యూస్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ వార్డు ప్రజలు వార్డులోని సమస్యల వివరాలను తెలియజేశారు. వార్డులో చాలా కాలంతో అభివృద్ధి పనులు జరుగుతలేదని, రోడ్లపై గుంతలు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బంది అవుతుందని, సమస్యలు ఉన్నాయని మరియు వార్డులోని కాలువలను పగులగొట్టడం ద్వారా కాలువలను నిర్మించారు, కానీ వర్షం కారణంగా ఆ నిర్మాణం కడిగివేయబడింది. దీనివల్ల కాలువలో చెత్త మరియు ధూళి పేరుకుపోయినాయి మరియు అదే సమయంలో తాగునీటి మార్గంలో పగుళ్లు ఉన్నాయి. రోడ్డు చెడ్డ పరిస్థితిలో ఉంది. మన సిటీ ఇండియా న్యూస్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్ తౌహీద్ యొక్క ఈ నివేదికను చూద్దాం.
अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम है मोहम्मद अनवर अली। भाई हमारा वार्ड नंबर 12 है, हबीब नगर बोलते हैं इसको, हनुमानपुरा बोलते, जमलम्मा नगर भी बोलते। शेख उमर हमारे वार्ड के काउंसलर है। ये प्रीवियस काउंसलर के पीरियड में हुआ सो काम है, करीब 1 साल भी नहीं हो रहा। नाली डाले थे, अच्छी नाली थी, वो नाली उखाड़ के दूसरी नाली डाल दिए। हम लोग वहाँ बोले भी भाई नाली अच्छी है, बहुत नए नए डालते, उससे अच्छी नाली डालते बोल के बोले। नीचे बेड ने डाले, खाली साइडां डाल दिए, खाली कंकर रेती मिला के डाल दिए थे नीचे का हिस्सा पूरा। डालने से क्या हुआ, 1 ही महीने के अंदर पानी पड़ा, पूरा मार लेके चले गया। हम लोग वहाँ जाके कंप्लेंट भी करेंगे, भाई ये पूरा चले जा रहा, देखो बेड डालते बोले, नहीं डाले बोले तो नहीं वो वैसे रहता, जम के सही होता बोले। 1-2 महीने के अंदर बारिशों में पूरा नीचे करीब 1-1.5 फीट उतर गई मट्टी नीचे। पीने के पानी का पाइप भी ऊपर निकल के आ गया, आप देख सकते हैं, बताया हुए भी है कि देखिए नीचे नल के पाइपां तक कट हो गए। ये म्यूनसिपाल्टी में भी इसका कंप्लेंट करे, प्लस काउंसलर साहब के पास भी कंप्लेंट्स करे हम लोग, तो कोई रिस्पांस नहीं है। उन्होंने क्या बोल रहे हैं, वो तो नालियों का हमारे पास फिलौखत बजट नहीं है बोल के बोल रहे हैं। हाँ, और कलेक्ट्रेट में भी इसकी कंप्लेंट दिए हुए हैं हम लोग, तो कोई भी रिस्पांस नहीं है। करीब 1-1.5 महीना हो चुका है, इसका कोई रिस्पांस नहीं आ रहा हमारे को। आप देख रहे होंगे घरों के दीवारों तक 1-1.5 इंच कट गए। हम लोग उस पर सीमेंट भी कवर करे, बताए, लगा के रखे हुए हैं। फिर अगर दीवार गिर गई, घर गिर गया, तो इसकी जिम्मेदारी कौन लेंगे? कोई इसका पुरसान हाल नहीं है बोलने ऐसी बात हो गई। अब इस चीज़ को कैसा बताएंगे? और देखिए कई लोग ऐसे अपने अपने घरों के सीढ़ियाँ इतने आगे बढ़ा दिए देखने के लिए, आप 3-3, 4-4 फीट आगे बढ़े हुए। अब एक एम्बुलेंस है, हमारे वालदा को लेके जाने का था, लेके आया तो एम्बुलेंस पलटने को भी जगह नहीं है यहाँ पे, आप देख सकते हैं। అక్కడ ఏమైందంటే లాస్ట్లో మెట్లు అవన్నీ రోడ్ల మీద వేసినందుకు మాకు అంబులెన్స్ రానికి కూడా ఇబ్బంది ఉంది. ఏదన్నా కారు ఆటో మాలాలన్నా కూడా ఇబ్బంది ఉంది. ఆ రోడ్లో ఇబ్బంది ఉంది. మా ఇల్లులన్నీ ప్యాక్ చేసినట్లున్నాయి అని నేను చెప్తున్నా. దీని మోరీలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ మోరీలు పడిపోయినవి, సరి అయిన కన్స్ట్రక్షన్ లేక మోరీలు పడిపోయినవి. ఇంకా అవన్నీ జర సరిచేయగలరని ప్రార్థిస్తున్నాము. ఈ మోరీ మా ఇంటి నెంబర్ 6351. ఈ మోరీలు వేసిన నెలకే మొత్తం మోరీలు అన్నీ కింద బెడ్ మొత్తం పోయింది. ఇప్పుడు రీసెంట్గా నెల కింద మొత్తం వర్షం వచ్చినప్పుడు మోరు కూడా మొత్తం పడిపోయింది. ఇండ్లలో వచ్చే కలెక్షన్ ట్యాంక్కి వచ్చే మెయిన్ పైప్ మొత్తం కూడా బయటికి తేలింది. అది ఎప్పుడు బొక్క పడుతుందో ఏం కథనో తెలియదు. हनुमानपुरा इसको जो है 3-4 नामा बोलते हैं, कभी हबीब नगर बोलते हैं, कभी जो है हनुमानपुरा बोलते हैं। यहाँ के काउंसलर साहब जो है, नए काउंसलर साहब जो है वो मर साहब हैं। इससे पहले जो है काउंसलर जो है रियासत साहब थे। रियासत साहब तो थे नहीं, मगर उनकी बीवी थे। उन्होंने जो है काम करा के जो है यहाँ से वहाँ तक सबके घर गिराने की कोशिश कर रहे हैं। पूरा जो है नाली जो हो रही है उसमें से जो है रेती, खाली रेती डालने, हाँ बेड जो है खाली रेती डाले थे, जो बेड निकल गया लोगों के। खुद मेरे घर गिरने का इम्कान है। मैं किसको क्या बोलना, कई बहुत जो है कलेक्टर में भी दरखास्तें दिए, वहाँ दिए, यहाँ दिए, कहीं भी कुछ नहीं हुआ। और जो है लोग जो है अपनी मर्जी के मुताबिक जो है रोडों पे जो है 3-3, 4-4 सीढ़ियाँ डाल दे रहे हैं। आने जाने के वास्ते भी तकलीफ़ हो रही है। किसी को जो है कलेक्टर में भी कंप्लेंट करें, बल्दिया में भी कंप्लेंट करें, इसका भी कोई इससे जो है फ़ायदा एक्शन नहीं हुआ। और जो है कुछ भी बोलो, कुछ भी नहीं करे। अगर नए काउंसलर साहब को बोले तो नालियों का बजट नहीं है, वह नहीं है बोल के उल्टे सीधे बातें बोल रहे हैं। अब किसको क्या बोलना है बोल के इंडिया न्यूज़ वालों को जो है बोल के उनको बुला के बता रहे हैं। उनसे ये जो है कुछ तो भी ये लोगों से भी करे तो कुछ तो भी होगा बोल के हम ये कोशिश कर रहे हैं। ఏముంది అన్ని నీళ్ళు తాగుతున్నాం. ఆ పైపులు అని పోయినాయి, అంతా మోరీలకి వెళ్ళి నీళ్ళు, చెత్త, ఇండ్లు పడిపోయి అయినాయి. ఎన్నడో దమాన్ లేచిండ్రు సార్ మాది ఇది రోడ్డు ఏం మంచిగా లేదు. ఎట్లా తిరగాలి, తిరగనీకి వస్తలేదు, బయటికి వెళ్ళనీకి వస్తలేదు. మేము పెద్ద మనుషులం, కింద పడాలనా చెప్పు సారు. ఇంతకుముందు కూడా చెప్పినాం సార్, అక్కడ
ఇస్తే కూడా ఎవరు వస్తలేరు, చూస్తలేరు, పట్టించుకుంటలేరు. మేము కింద పడదామా, పెద్ద మనుషులము, ఏడ పడదాము, ఎక్కడ పడదాము, ఇండ్లు కూడా పడిపోయి అయినాయి. ఏదమ్మా 40 ఏళ్ళ నాడు వేసిండ్రో ఈ రోడ్డు, 70 ఏళ్ళ నాడు వేసిండ్రో ఈ గల్లి మొత్తం. మోరి మంచిగున్న మోరి అంతా తీసి కాలువలని పెట్టిండ్రు. ఏం చేస్తాం సార్ మేము? కౌన్సిలర్ వాళ్ళతో తీసుకోలేరు, ఎవరు ఎక్కినా పట్టించుకోలేరు. ఇక్కడ అసలు మమ్మల్ని పట్టించుకునే లేరు. నీళ్లు తాగే పైపు కూడా పైపులకి వెళ్ళి నీళ్ళు, అవి మంచి నీళ్ళు ఎట్లా తాగాలి మేము? ఇంట్లోకి తీసుకున్నాయి అవి కొనుక్కొని 8 దినాలు తాగు మేము. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు డిజిటల్ విద్యను విద్యార్థులకు ఇంటికి వెళ్లి వీక్షించారు. డిజిటల్ విద్య డిడి యాదగిరిలో తెలుగు రావడం వలన ఉర్దూ మీడియం విద్యార్థులకు అర్థం కావడం లేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అన్నారు. డిజిటల్ విద్య ఉర్దూలో ప్రసారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గాయత్రి, ఉపాధ్యాయులు కాజాకుద్ బుద్దీన్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ये जो ऑनलाइन तरीक़ाकार है हुकूमत तेलंगाना का तलबा और तालिबात को तालीम फ़राहम करने का, मज़ीद हम जानने की कोशिश करेंगे मुदर्रिस आली जनाब खुतबुद्दीन साहब से। अस्सलाम वालेकुम। आज जो माहौल है कोविड-19 की तरफ से तमाम बच्चे अपने घरों में तालीम हासिल कर रहे हैं। इसी की बिना पर हुकूमत तेलंगाना ने 21 जो है ना सितंबर से एक चैनल के ज़रिए तमाम बच्चों को तालीम पहुंचाने के लिए लोगों को आरास्ता किया। इसी तरह टी-सेट की जानिब से मुख्तलिफ़ मज़ामीन का लाइव टेलीकास्ट किया जा रहा है, जिसके अंदर जमात सुवमता दहुम जमात के तलबा हिस्सा ले सकते हैं और लेते हुए वो अपने आप की काबिलियत को उभारने के लिए और जो असातिज़ा उनके पीछे मेहनत कर रहे हैं उनको परवान चढ़ाने के लिए तलबा कोशिश कर रहे हैं। और तमाम असातिज़ा हमारे स्कूल के हो या दीगर मदारिस के असातिज़ा भी ये कोशिश कर रहे हैं कि बच्चों को ज़्यादा से ज़्यादा मालूमात बहम पहुँचाएँ। अब रहा ये प्रोग्राम सिर्फ़ और सिर्फ तेलुगु में ही टेलीकास्ट किया जा रहा है, लेकिन हम सिटी इंडिया के ज़रिए हम ये पैगाम पहुँचाना चाहते हैं कि इस प्रोग्राम को डिजिटल क्लासेस का अगर उर्दू में आगाज़ किया जाए तो बेहतर होगा। ये उर्दू की क्लासेस के लिए भी कई बार नुमाइंदगियाँ की जा रही है। इंशाअल्लाह ताला उसका कुछ ना कुछ नतीजा हासिल होगा। एक तरीक़ा तालीम जो टेलीविज़न का था, तो हम जानने की कोशिश करेंगे तालिबात इससे किस हद तक मुस्तफ़ीद है। क्या वो घरों में ये जो तालीम हासिल हो रही टेलीविज़न के ज़रिए, क्या वो रोज़ाना पाबंदी से देख रहे हैं? तो हम आज एक तालिबा के मकान पर पहुँचे हुए हैं। तालिबा अस्मा बेगम जमात दहुम की तालिबा है, तो हम इनसे जानने की कोशिश करें क्या आप देख रहे हैं? मेरा नाम अस्मा बेगम है। मैं जहाँ जमात दहुम में हूँ। हम रोज़ टीवी पर डीडी सप्तगिरी में क्लासेस देख रहे हैं। वो टाइम 10 बजे तेलुगु इंग्लिश का आ रहा। आज इंग्लिश का प्रोग्राम था। इसके अलावा दूसरे सब्जेक्ट्स और नहीं आ रहे टाइम को। इंग्लिश का तेलुगु का ही जा रहा। आपके बच्चे जो उर्दू मीडियम में तालीम हासिल कर रहे हैं, अब यहाँ पर तो डेली क्लासेस तो टेलीविज़न के जो क्लासेस चल देख रहे हैं ना? देख रहे हैं बच्चे। हाँ। तो तेलुगु में जो चैनल आने से बच्चे नहीं समझ रहे। कितने बच्चे? मेरे दो बच्चे उर्दू मीडियम में प्रेजेंट तालीम हासिल कर रहे हैं और एक बच्ची 10th क्लास पास होके इंटर में चले गए। तो तेलुगु में जो चैनल आ रहा है वो उर्दू में, अगर ये तो हुकूमत से गुजारिश करो मैं, बहुत मेहरबानी होगी, बहुत ये फ़ायदा होगा उर्दू में ट्रांसलेशन करे तो डीडी चैनल में जो उर्दू लेसन उर्दू में समझाए तो बेहतर रहता। बहुत बेहतर रहता। हुकूमत से आपकी गुजारिश है। हुकूमत तेलंगाना कोविड-19 के पेश नज़र तलबा और तालिबात को ऑनलाइन क्लासेस फ़राहम की जा रही हैं, तो इस ज़रिए से फ़राहम की जा रही है। तो आज हम कोसगी मंडल ज़िला नारायणपेट के सदर मोहल्ले व मोहतरमा गायत्री साहिबा से हम मज़ीद जानने की कोशिश करेंगे कि तलबा और तालिबात को आप तालीम किस तरह फ़राहम कर रहे हैं। మా స్కూల్ తరఫున మేము పిల్లలకి పుస్తకాలు వచ్చినాయి, పంపిణీ చేస్తూ ఉన్నాము. అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. వాటితో పాటుగా పిల్లలకి ఆన్లైన్లో టీ-సైట్ ద్వారా, టీవీ ద్వారా, డీడీ యాదగిరి ద్వారా కూడా పిల్లల వద్దకు పాఠాలని చేరుస్తున్నాము. ప్రతి పిల్లవాడి దగ్గరికి
టీవీ మొబైల్ లేదా పక్కింటి వాళ్ళ ద్వారా కానీ ప్రతి విద్యార్థికి చేరువయ్యేటట్టు వర్క్షీట్స్ పంపుతున్నాము. ఎవరికి టీవీ అందుబాటులో లేకపోయినా, నెట్వర్క్ అందుబాటులో లేకపోయినా వాళ్ళకి ఫిజికల్గా ఒక టీచర్ వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా వర్క్షీట్స్ అందించి వస్తున్నాము. అలాగే పుస్తకాల పంపిణీ కూడా జరుగుతుంది. కానీ పుస్తకాలు చాలా తక్కువగా వచ్చినందువల్ల ఇంకా నెక్స్ట్ వస్తే పుస్తకాలు ప్రతి విద్యార్థికి అందజేస్తాము. అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. పేరెంట్స్ వచ్చి అడ్మిషన్స్ తీసుకోగలరు. ఇవి మహబూబ్నగర్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.